అలా ఆనందంగా ఉన్న మా లైఫ్లోకి ఒకడు వచ్చాడు. వాడే బాయ్. వాడు చేయని మాఫియా అంటూ లేదు. దొంగసారా, అమ్మాయిల కిడ్నాప్, డ్రగ్స్, గంజాయి ఇలాంటివి ఎన్నో చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి సీక్రెట్ ఏజెంట్స్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఎంత ప్రయత్నించినా వాడిని ఆచూకీ కనుక్కోలేకపోయారు. హలో, చెప్పండి బాస్. మన వ్యాపారాలన్నీ ఎలా జరుగుతున్నాయి? అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి బాస్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటు జరిగితే నువ్వే పోతావు. అలాగే బాస్. నా కొడుకు నిన్ను నరికేస్తారా? నేను నరికేస్తా. నరికేది వైన్ షాప్ రాజైనా కాదలుడు. ఆయన నేనెందుకు నడుపుతాను? ఆయన వైన్స్ అనే గుళ్ళు, మందు అనే దేవుళ్ళకి పూజారిరా. ఆయన నేనెందుకు నరుకుతా? దాన్ని జాగిస్తానని ఒకడు ఘోరంగా అవమానించారా. వాడిని నరికేస్తా. నరికినాలు తొందరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి కదా. ఈరోజు ఎలాగైనా మందు తాగాలి. కానీ వాడుంటే మందు పోయాడే, ఏం చేద్దాం? సరే ఒకసారి చూద్దాం. ఈరోజు మల్లిగా రాళ్ళ ఇంచేస్తా. వీడున్నాడే, ఎలాగైనా బోల్తా కొట్టించాలి. ఈరోజు ఎట్లా తిరిగి వీంటి మందు పోయకూడదు. బామర్ది, ఏం చెప్పు. బామర్ది, నీకు విషయం చెప్పాలి బామర్ది. నిన్నటి నుంచి నాకు దయ్యం పడుతుంది బామర్ది. ఓహో, అవునా? నిజమా? అవును బామర్ది. నేను ఏదైనా అడిగితే ఇవ్వను అన్నా, లేదు అన్నా చితకబాదుతుందంట. కావాలంటే ఒకసారి నువ్వు ట్రై చేసుకో. అవునా? అయితే నీకు మందు పోయిన పో పో పో. బామర్ది, నా మాట విను, లేకపోతే నువ్వు దెబ్బతింటావు. నువ్వు ఫస్ట్ ముందు బయటకు పో. వద్దు బాబా, వద్దు బాబా, పేస్తా పేస్తా పేస్తా. ఏమైంది బామర్ది? అవును బాబా, నువ్వు చెప్పిన నిజమే. దయ్యం వచ్చి పిచ్చి కొట్టినట్టు కొట్టింది. నేను చెప్తే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, ఉరికే తనలు తిన్నావు. ఇప్పటికైనా మందు పోస్తావా? బాబా ఇప్పుడే తెస్తాను బాబా.
అదే నువ్వు దైవ వస్తే కానీ నాకు మళ్ళు పోయివా మళ్ళీ తాగబోతు మళ్ళీ నా కొడక్క నీ అబ్బా నీ పలకాయే నేను పలగాడుతున్నా నాకు కొడుకోకుండా నా కొడక్క లోన్కి వస్తే నువ్వు మందు తెచ్చిపోయాలి నాకు లేకపోతే భయంతో కొట్టించేస్తా చేస్తా నా కొడక్క ఆఫీసర్ నా కొడక నాకు జాబ్ ఎందుకు ఇలారా నువ్వు నా కొడక నువ్వు సిక్కితే నరికి పారేస్తా నాకు జాబ్ ఇవ్వకపోగా నన్ను అవమానిస్తావు నువ్వు నా కొడక లే నువ్వు చిక్కల్లా నరికి పారేస్తా నిన్ను అబ్బా అబ్బా మామా నువ్వు నిజంగానే మందు మానేసినావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా మందు మానేశాను రా. ఈరోజు మా చిన్ననాటి స్నేహితులు వచ్చి బలవంతంగా తాకిచ్చారా. ఈ చిన్ననాటి స్నేహితురా అతని పేరేంటో చెప్పు. అదేంటల్లుడు నిన్ను చెప్పాను కారా నేను మందు తాగితే ఏదైనా మర్చిపోతానని. ఏంటి మామా చిన్ననాటి స్నేహితుడి పేరే తాగితే మర్చిపోతారా? అంటే అర్థమైంది నువ్వు ఎప్పటికీ మందు మానుకోవాలి. అదేంటల్లుడు అంత మాట అన్నావు? ఇప్పుడు చెబుతున్నా, నిజంగా చెబుతున్నా, నీ మీద కొట్టే చెబుతున్నా, ఈ రోజు నుంచి నేను మందు తాగను. చెప్పండి బాస్. రే ఈరోజు మనము ఎప్పుడు చేయని ఆఫర్ వచ్చింది. ఏంటి బాస్ అది? మనం ఈ దేశం మొత్తాన్ని పేల్చి పారేద్దాం. అలా చేస్తే మన ఊహించలేనంత డబ్బు మన సొంతం. ఓకే బాస్, కానీ మన దగ్గర బాంబులు లేవు కదా బాస్. అవన్నీ నేను చూసుకుంటా. మన వాళ్ళందరినీ ఒక చోట చేర్చు. ఒకేసారి మొత్తం దేశాన్ని నాశనం చేసేయాలి. అలాగే బాస్. అవమానపరిచిన దేశాన్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను.